Hello friends, good morning. This is the 133 day of content creation journey and welcome to my channel Shiva Official Journey. And ఈ రోజు స్వాగ్ చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ నిన్న ఎవరైతే హ్యాపీగా లేనో అని అనుకున్న వాళ్ళకి నిన్న వీడియో చూడండి, హ్యాపీగా ఉంటారు. అండ్ ఎప్పుడైనా సరే హ్యాపీగా ఉండాలి. అండ్ నిన్న అసలు ఏం జరిగిందంటే నార్మల్గా చాలా అయితే విషయాలు మనం ఇంప్రాపర్గా ఉన్నా ప్రాపర్గా మనం అయితే ఏదో ఒకటి థింక్ చేసుకొని మాట్లాడుతున్నాం అనమాట. సో దేర్ కమ్స్ క్రియేటివిటీ అండ్ దేర్ కమ్స్ హ్యాపీనెస్ అండ్ దేర్ కమ్స్ బ్యూటిఫుల్ థింగ్స్ ఇన్ లైఫ్. సో ఈ 365 days నేను ఎందుకు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసిన అంటే సంథింగ్ వీ కెన్ హ్యావ్ ద చాలా వరకు ఇన్ఫర్మేషన్ గ్రాస్ప్ అవుతుంది అండ్ కొత్త థింగ్స్ నేర్చుకుంటాం. కెమెరా ఫీల్ అయితే అలవాటు అయిపోతుంది అని చెప్పి నేను వచ్చిన. అండ్ దట్ టు ఐఎమ్ కంఫర్టబుల్ విత్ నేచర్ ఓన్లీ. అండ్ నేచర్తో ప్రస్తుతం అయితే ఐఎమ్ కంఫర్టబుల్. అండ్ ఎంత కంఫర్టబుల్ అంటే సో ఈవెన్ ఎనీథింగ్ కమ్స్ టు మీ బట్ నేనైతే చేయగలుగుతానే కాన్ఫిడెన్స్ అయితే నాకు నేచర్ నుంచి అయితే పొందుకున్నా. సో ఈ ఎక్స్పీరియన్స్ నార్మల్ కాదు అండ్ ఇది 1 dayలో రాలే. అండ్ ఇంకా మనం ఎంత చేయాలో అంత చేస్తాం. సో అవన్నీ త్వరలో వస్తాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి వస్తూనే ఉంటాయి. సో ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ రియల్గా ఒక ప్లేస్ చూసిన రియల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఫస్ట్ చాలా దారుణంగా ఉండే ఆ ప్లేసు. అండ్ ఎవరు పోయే వాళ్ళు కాదు ఆ ప్లేస్కి. ఒకటేసారి చుట్టూ కాంపౌండ్ వాల్ వేసి ముంగట చిన్న ఒక ఏమంటారు ఫెన్సింగ్ లాగా కట్టి ఎర్రమట్టి వేసి అలా మొత్తం చెట్లు పెట్టారు. సో ఏదైనా సరే ఎవ్రీథింగ్ కమ్స్ టు యూ. అండ్ ఎప్పుడైతే అది అనుకొని నువ్వు ముందుకు వెళ్తావో సో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ టు యూ సూన్. అండ్ అక్కడే లేదు కదా, అది చేంజెస్ అయిపోయినాయి, ఫెన్సింగ్ అయిపోయింది, చెట్లు పెట్టిర్రు, శంకుస్థాపన చేసిర్రు, అన్నీ చేసిర్రు. లైఫ్ కూడా అంతే. డోంట్ బీ లైక్ ఏ గార్బేజ్ బిన్. కమ్ అవుట్ ఆఫ్ దట్ జోన్ అండ్ హ్యావ్ ఎ డిస్కంఫర్ట్ జోన్ ఇన్ యువర్ లైఫ్. అండ్ ఒక థింగ్ చేస్తే మన సెటిల్ అయిపోతాం లైఫ్లో అంటే నథింగ్. ఏ మ్యాన్ కెనాట్ సెటిల్ అంటిల్ హిస్ విషెస్ విల్ బీ ఏ బౌండరీ. అండ్ ఒక బౌండరీ వరకే ఉన్నామంటే మన విషెస్ నో, అది కాదు. సో వీ హ్యావ్ టు ఎప్పుడైతే అవుట్ ఆఫ్ బాక్స్ థింక్ చేసుకొని మనమైతే స్టాండ్ తీసుకుంటామో సో దెన్ వీల్ హ్యావ్. అండ్ ఐ నో నా జర్నీ చాలా వరకు స్ట్రగుల్స్ ఉంటాయి, ఐ నో ఎవ్రీథింగ్. బట్ ఏంటంటే స్టిల్ ఐ విల్ వర్క్ ఫర్ మై థింగ్. సో ఈ థింగ్ ఎంత ఉన్నా లేకున్నా బట్ ఐ విల్ డూ అండ్ ఐ విల్ అచీవ్ వాట్ ఐ వాంట్ టు డూ ఇట్. అండ్ ఈ యొక్క థింగ్ చేయాలనుకుంటా. సో ఐ వాంట్ టు డూ మై థింగ్ అని. సో హ్యాపీనెస్ ఈజ్ వన్ విచ్ ఆల్వేస్ ఐ విల్ ఫైండ్ ఇన్ మీ. అండ్ ఎప్పుడైతే అండ్ రియల్ హ్యాపీనెస్ will be there when you see persons smile in other persons. And ఈ చిన్న థింగ్సే కానీ రియల్గా ఇంప్లిమెంట్ చేస్తే రియల్లీ యుల్ గెట్ మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఇన్ లైఫ్. అండ్ ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఏ సిచ్యువేషన్లో అయినా సరే పాత్ మనకంటూ ఏది రాదు, టైం మనకంటూ ఏది రాదు. జస్ట్ ఫ్లోలో ఒక్కొక్క అడుగు వేసుకొని వెళ్ళడమే. సో నిచ్చెన ఒకటేసారి ఎక్కలేం, ఒక్కొక్క స్టెప్పే ఎక్కాలి. మెట్లు ఒకేసారి ఎక్కలేం, ఒక్కొక్క మెట్టే ఎక్కాలన్నమాట. సో లైఫ్ కూడా అంతే, స్టెప్ వేస్తూ ఉండాలి. కానీ అక్కడే ఉంటే మజా రాదు ఫ్రెండ్. అండ్ ఇప్పుడు కెమెరా ప్రజెన్స్ అయితే చాలా వరకు నచ్చిందనమాట. అండ్ చాలా థింగ్స్ ఏంటంటే లైఫ్లో కొన్ని థింగ్స్ ఎక్స్ప్రెస్ చేయలేం. సో కానీ ఒక గుడ్ బాండింగ్, ఒక అండర్స్టాండింగ్ థింగ్ ప్రతి ఒక్క లైఫ్లో ఒకళ్ళు ఉండాలి. అండ్ ఎప్పుడైతే ఉంటారో సో వాళ్ళ లైఫ్ బ్యూటిఫుల్. అండ్ ప్రస్తుతం థింగ్స్ ముందు ఎట్లుందో తర్వాత కూడా అన్ని బాధలు ఉన్నాయి. సో చెప్పొద్దు, బికాస్ ఎక్స్పీరియన్స్ అయ్యే వరకు తెలియదు ఏది కూడా.
అండ్ నేను ఎక్స్పీరియన్స్ చేసినంత మాత్రాన ఏమో ఒక్కడికి ఒక బాధ, ఇంకోటికి ఇంకో బాధ. అండ్ ప్రపంచంలో బాధ లేనోడు అంటూ ఎవ్వడు లేడు. ఎవడికి దేవుడు ఇయ్యాలో బాధలు వాడు ఇస్తాడనమాట. సో ఈ బాధలు అలా ఇంట్లో కాదు. సో బాధలు అనేవి ప్రతి ఒక్కరికి ఇస్తాడు దేవుడు. ఎందుకంటే అన్ని బాధలు తొలగిస్తే మనం ఎందుకుంటాం అక్కడే. సో ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ ఫీలింగ్స్. అండ్ హర్ట్ అవుతున్నా ఏమవుతున్నా ఏదో ఒకటైతే ఇస్తాడు దేవుడు ఖచ్చితంగా. సో అండ్ మంచోడికి ఈ లోకంలో ఎక్కడుందో సో స్పేస్ ఉందో లేదో నాకైతే తెలియదు, కామెంట్ చేయండి. అండ్ రియల్గా ఎన్ని థింగ్స్, ఎన్ని డేస్, ఎన్ని గుడ్ హ్యాబిట్స్, ఎన్ని థింగ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసినామంటే అండ్ హోప్ ఐ విల్ మేక్ సమ్ బ్యూటిఫుల్ థింగ్ అహెడ్. అండ్ చాలా థింగ్స్ అయితే నేనైతే ఎనలైజ్ చేసిన అండ్ ఎనలైజ్ చేసి ఎలా అయితే క్రియేట్ చేయాలి కంటెంట్ అని చెప్పిన. సో దీస్ ఆర్ ద మేజర్ థింగ్స్ ఇఫ్ యూ వాంట్ టు కవర్ you can cover in your journey. And this is going to be a life change for everybody and who are following my channel and subscribe చేసుకోండి. ఫర్దర్ మోర్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే వస్తాయి, కానీ ఏది ప్లాన్ చేయలేదు. కానీ కొన్ని థింగ్స్ అనుకున్నా, సో అవి చేసి చూపిస్తా. అయితే ఏంటంటే ఎప్పుడైతే మనం స్టార్టింగ్లో అంటే సబ్స్క్రైబర్స్కి లేదా నాన్ సబ్స్క్రైబర్స్కి తెలియట్లే వాట్ ఐఎమ్ డూయింగ్, వాట్ ఈస్ ఫర్ అని. సో ఏదన్నా మనసుకు నచ్చింది చేయాలనుకుంటున్నా, కానీ కొంచెం టైం అయితే పడుతుంది. సో అంటిల్ దెన్ వీ విల్ సీ ఓన్లీ దీస్ థింగ్స్. ఎందుకంటే యాక్సెప్ట్ చేసినాం ఛాలెంజ్, దానికైతే మనము ఉండాలి. ఏంటి, స్టడీగా ఉండి ఈ థింగ్ నేర్చుకొని ప్రతి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ చిన్న చిన్న వాటికి డిసప్పాయింట్ అవ్వద్దు. ఇఫ్ యూ హ్యావ్ మైండ్ సెట్ అండ్ థింగ్స్ టు డూ అండ్ చాలా ఎదగాలని ఉంది అంటే సో ట్రై ఆన్ యువర్ ఓన్. అండ్ ఎప్పుడైతే కాలేజ్ టైం ఉందో దట్ ఈస్ ద బెస్ట్ టైం. ఏమన్నా అచీవ్ చేయాలన్నా ఏం చేయాలన్నా బెస్ట్ థింగ్ టు గ్రో యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఎంటైర్ పేరెంట్స్ లైఫ్. సో అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి. అండ్ నేను చేసిన తప్పు ఎవరు చేయొద్దు. అండ్ ఈ థింగ్స్ చాలా వాల్యుబుల్ బికాస్ అంటే ఒకప్పుడు ఏమవుతుందంటే రేపు చేద్దాంలే, రేపు మంచి రోజు, రేపు స్టార్ట్ చేద్దాం, వద్దొద్దు ఎల్లుండి కూడా స్టార్ట్ చేయొచ్చు అని అనుకున్న ప్రతిసారి టైం వేస్ట్ అయిపోతుంది. సో ఎప్పుడైతే టైంని నువ్వు మ్యాక్సిమం వాడుకుంటావో నీ లైఫ్లో అంతే ముందుకు నువ్వు వెళ్తావు. సో వాడండి టైంని మంచిగా ఒక గుడ్ థింగ్కి, ఒక పర్పస్కి వాడండి. ఎవ్రీథింగ్ యూ విల్ మేక్ యువర్ సక్సెస్. సో ఇప్పుడు నేను చెప్పే విషయం ఆడైపోవచ్చు, ఒకసారి థింక్ చేసి అండ్ ఎగ్జిక్యూట్ చేసి చూడండి. ఎవ్రీథింగ్ విల్ బీ హ్యావ్ ఏ గుడ్ జర్నీ. అండ్ స్ట్రగుల్స్ ఎవ్రీబడి విల్ ఫేస్ ఫస్ట్, బట్ లేటర్ యూ విల్ బీ ద king of your things, of your struggles. So కంపేర్ చేయొద్దు, అస్సలు కంపేర్ చేయొద్దు. నీ మాట నువ్వే విను, ఎవ్వరి మాట నీకు వద్దు. సో ఈ థింగ్ ఓన్లీ నీకేం చేయబుద్ధి అవుతుందో అదే చెయ్యి. అండ్ ఒకళ్ళు వాళ్ళు ఇది చేయమన్నారు, వీళ్ళు ఇది చేయమన్నారు కాదు. సో నీకేం చేయబుద్ధి అవుతుందో అది నిర్భయంగా చేసేయి. అండ్ రిజల్ట్స్ వచ్చినా రాకున్నా వచ్చేటట్టు చూడు. సో ఏదైనా సరే నీకు నచ్చింది నువ్వు చేసినావు అనుకో, నీకు బాధ అనిపించదు. సో నచ్చింది చేసినావు అనుకో, నీకు బాధ అనిపిస్తుంది. సో లైఫ్లో క్లారిటీ లేదంటే సో థింగ్స్ని అయితే సరౌండ్ విత్ యూ విత్ ఎ బిజీ పర్సన్స్ అండ్ లైఫ్ ఎలా ఉందో వాళ్ళ ద్వారా నీకైతే తెలుస్తుంది. సో నీకు ఆ బాధలు అవసరం లేదు అంటే అట్లీస్ట్ కొంచెం ఎవరైతే ఆ ప్రొఫెషన్లో ఆల్రెడీ సక్సీడ్ అయ్యారో వాళ్ళతోని జర్నీ అయితే ట్రావెల్ చేయి. సో ఎవ్రీథింగ్ విల్ బీ నోయింగ్ టు యూ. అండ్ ఈ థింగ్ ఒక్కటి చేస్తే చాలు బ్రో, యూ విల్ గెట్ ద యాక్చువల్ థింగ్ వాట్ యూ వాంట్ టు డూ ఇన్ లైఫ్.
అండ్ ఈ మిస్టేక్స్, ఈ థింగ్స్ ఇవన్నీ పట్టించుకోకు. బికాస్ ఎనీబడి కాంట్ డూ ఎనీథింగ్ అంటిల్ నువ్వైతే ఒక స్టెప్ తీసుకునే వరకు ఏది కాదు నీ చేతిలో. అండ్ ఎప్పుడైతే నువ్వు ఆ స్టెప్ తీసుకుంటావో ఎవ్రీథింగ్ కమ్స్ టు యూ. అండ్ మైండ్ మై వర్డ్స్ అండ్ కీప్ ఎగ్జిక్యూటింగ్ అండ్ ప్లీజ్ గో ఆన్ టు స్ట్రగుల్స్ అండ్ యూ విల్ బీ సక్సీడెడ్. ఆయన ఇప్పుడు ఒక్క మాట చెప్తా, ఏంటి తెలుసా, ఎప్పుడైనా సరే అరే ఇప్పుడు ఏదైనా తినాలనిపించింది అనుకో జల్దీ పోయి తినేస్తాం. అదే మనం ఏదైనా చెయ్యాలి కష్టపడదామంటే ఎవడు రాడు. ఇప్పుడు ఎట్లుందంటే జనరేషన్, నాన్న అడిగిపోయి అది తీసుకురా అంటే నాకు పని ఉంది నేను తీసుకురా అని తీసుకొచ్చుకోపో అనే థింగ్స్ అయితే కొందరు ఉన్నారు, అందరు ఉన్నారని నేను చెప్పాను. అండ్ కొందరు రెస్పాన్సిబిలిటీస్ ముందు నుంచే తీసుకుంటే వాళ్ళైతే చేయరనమాట. సో ఎవరైతే లేదా వద్దు మమ్మీ నేను తీసుకురాను, నువ్వు తీసుకొచ్చుకోబా డాడీ నేనైతే చెయ్యను ఇలా అనేవాళ్ళు ఉన్నారు. ఉండు డాడీ నేను తెచ్చేసి ఇస్తా అనేవాళ్ళు ఉన్నారు. సో ఇట్ ఈస్ నాట్ ఏ కంపారిజన్, ఇట్ ఈస్ ఏ మైండ్ సెట్ టు ఒక చిన్న థింగ్ కూడా మనం చేయలేకపోతే వాటమ్ ఫర్. సో అంటే నీకున్న టైంలో నువ్వు చేసుకో, బట్ అట్లీస్ట్ మిగతా టైంలో యూ హ్యావ్ టు హెల్ప్ యువర్ పేరెంట్స్ ఆర్ ఎవరైనా. సో నీ తోచిందల్లా నువ్వు సాయం చేస్తూనే ఉండు. అండ్ ఎప్పుడైతే పేరెంట్స్ని రెస్పెక్ట్ ఇచ్చి అండ్ భవిష్యత్ మీద ఒక ఆలోచన ఉన్నవాడు ఎప్పటికీ తప్పు అడుగు వేయడు. సో ఇదే చెప్పాలనుకున్నా ఎట్ లాస్ట్. అండ్ ఈరోజు గుడ్ మార్నింగ్ అండ్ చాలా పీస్ ఉంది అండ్ గాలి కూడా చాలా విహారంగా వేస్తుంది అనమాట. సో ఈ 365 days ఐ విల్ డెడికేటెడ్ టు ఆల్ దిస్ మై నేచర్. అండ్ మీకు కూడా ఈ థింగ్ నేర్పియాలి. సో ఎవరైతే వ్యూయర్స్ ఉన్నారో వాళ్ళ గుడ్ థింగ్స్ అయితే చెప్పాలనుకుంటున్నా. అండ్ తర్వాత మనమైతే చాలా థింగ్స్ అడాప్ట్ చేసుకొని చెప్తాం. సో అప్పటి వరకు వేచి చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, న్యూ థింగ్స్ వస్తాయి. అండ్ ఐ నో దిస్ వే is so struggle in my life, but I will keep on doing until my success comes. So never ever leave the thing behind and చేసే నచ్చింది చేసే, నచ్చినట్టు బతుకు అండ్ నచ్చినట్టు మెదులు నలుగురితో. అండ్ కాంప్రమైజ్ సమ్ థింగ్స్ ఫర్ యువర్ పేరెంట్స్. అంతే, కొన్ని థింగ్స్ కాంప్రమైజ్ అయితేనే తర్వాత బెటర్ సక్సెస్ అయితే పొందుతావు లైఫ్లో. సో రెస్పెక్ట్ ఆల్ అండ్ డూ మ్యాక్సిమైజ్ యువర్ ఫీలింగ్స్ ఆర్ థింగ్స్ షేర్ చేసుకో. అండ్ నీకైతే స్ట్రెస్ తగ్గుతుంది అండ్ హ్యాపీ ఉండు, ఫ్లోగా ఉండు, ఏదైనా చేసేయి. ఆల్రెడీ యూ విల్ బీ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. సో ఇన్ని వాల్యుబుల్స్ ఇన్ వన్ వీడియో, మైండ్ బ్లోయింగ్ సార్. అండ్ నేను అప్పుడప్పుడు కెమెరా ఎందుకు చూస్తాను అనమాట, ఎందుకంటే మనం చెప్పే విధానం అంటే మనం కొన్ని చెప్పినా కొన్ని వర్డ్స్ అయినా కొంచెం మంచిగా ఉండాలని నేనైతే కెమెరా కరెక్ట్ ఉందా పొజిషన్ అని చూస్తాను అనమాట. సో దీస్ థింగ్స్ కెనాట్ బి టాట్, దీస్ థింగ్స్ కెనాట్ బి డన్. అందరు ఏమనుకుంటున్నారంటే ఏదన్నా డిఫరెంట్గా ట్రై చేయాలని. సో అన్నీ నేను ఎనలైజ్ చేసేసుకున్నాను నాలో. అండ్ చాలా వీడియోస్లో అయితే చెప్పిన కంటెంట్ క్రియేషన్ ఎలా చేయాలి అండ్ ఏ థింగ్ ఎలా పాసిబుల్ అవుతుందో అని. సో స్టార్ట్ ఎనీథింగ్ బిఫోర్ ప్రాబ్లమ్స్ ఆర్ థింగ్స్ కమ్స్ బిహైండ్ యూ. పుట్ ఫార్వర్డ్ యువర్ స్ట్రగుల్స్ అండ్ కీప్ ఒక స్టెప్ ముందేసి మీరైతే థింగ్స్ని అయితే చేసేయండి. సో టైం అనేది ఏది మన దగ్గరికి రాదు. అండ్ వచ్చినప్పుడు అందరు వస్తారు, రానప్పుడు ఎవరు రారు. సో కీప్ దిస్ ఇన్ మైండ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ జర్నీ టువర్డ్స్ యువర్ సక్సెస్ఫుల్ జర్నీ ఇన్ యువర్ లైఫ్. అండ్ దీస్ థింగ్స్ విల్ బీ వాల్యూడ్ ఫర్ యూ. అండ్ ఎందుకు చెప్తున్నానంటే
బికాస్ ఇంత లాంగ్ వీడియోలో ఇంత ఇన్ఫర్మేటివ్ అండ్ ఇన్ని థింగ్స్ ఎవరు షేర్ చేయరు. అండ్ దిస్ ఈజ్ మై ఎంటైర్ స్టోరీ ఆఫ్ మై లైఫ్. అండ్ ఒక 30-40 ఇయర్స్ వచ్చాక కూడా లైఫ్ అర్థం కాదు. సో రైట్ ఆర్ నోట్ దిస్. అండ్ నువ్వైతే చాలా థింగ్స్ అయితే నేర్చుకుంటావు నాలో. అండ్ బికాస్ ఈ థింగ్ రియల్గా వాల్యుబుల్ థింగ్స్ విచ్ అంటే మైండ్ని బెటర్ పర్సన్గా ఎలా అవుతామో ఈ నా వీడియోస్ చూస్తే నీకు అర్థమవుతుంది. సో ఏ గుడ్ మైండ్ సెట్, ఏ ఛాలెంజ్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్. అండ్ ఏదైనా యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్, లూజ్ అయినా విన్ అయినా. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ బ్లేమింగ్ యూ. అండ్ ఇవన్నీ నిన్నే చూపిస్తాయి. సో ప్లీజ్ వర్క్ అపాన్ దిస్ అండ్ యూ విల్ బీ సక్సీడ్ మై ఫ్రెండ్. అండ్ ప్లీజ్ డూ ద థింగ్స్ అండ్ హ్యావ్ గ్రేట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. అండ్ స్ట్రగుల్స్ ఉంటాయి ఫస్ట్లో, బట్ గోయింగ్ ఆన్ ఇది ఒక ప్లేన్ అయిపోతుంది అనమాట. సో ఒక ఈక్వల్ ప్లేస్ ఆర్ ఏ హ్యాబిచుయేట్ అయిపోతుంది ఏ థింగ్ అయినా. సో ట్రైన్ యువర్ మైండ్ టు దట్ level of mentally or strong. So see you signing off for today. Shiva here signing off.